A very good afternoon, my dear children. How are you? Fine. Yes, my dear? Yes. Hope you all have Hindi textbooks. Now please see the page number 75. अनोखा उपाय. Okay, उपवाचक. अनोखा उपाय के लेखक का नाम डॉक्टर रावूरी भारद्वाज जी है. So my dear children, please sit properly, okay, and see the textbook. कई साल पहले की बात है. कई साल पहले की बात है. कई साल, ओके ना. कई साल अंटे वंस अपॉन ए टाइम, ओके, की बात है. एक राजा था. एक राजा था, ओके. देयर वाज एवर किंगडम. उसका नाम राजकुमार वर्मा था. उसका नाम राजकुमार वर्मा था. अतन पेरेंट माय डियर, राजकुमार वर्मा. वह हरितनगर का राजा था. कहाँ का राजा था? हरितनगर का. वह हरितनगर का राजा था. वहाँ की प्रजा उसे बहुत चाहती थी. वहाँ की प्रजा उसे बहुत चाहती थी. जनता, ओके. वहाँ की प्रजा उसे बहुत चाहती थी. जनता, ओके. चाहती थी. चाहना अंटे लाइक. उसके शासन काल में राज्य हरा भरा रहता था. శాసన్ కాల్యమే అంటే అతను చేసిన సమయంలో, ఆ కింగ్డమ్లో, ఓకే. ఎలా ఉండేది రాజ్యం? హరా భరా అంటే గ్రీనరీ. లేకిన్ ఏక్ సమయ ఐసా ఆయా. కానీ ఒక సమయము ఎలా వచ్చింది? ఐసా అంటే ఇలా. చూద్దాం. राज्य में सारी फसलें सूख गई. सूख गई. सूख जाना అంటే డ్రై. పొలాలన్నీ ఎండిపోయినాయి, ఓకే. फसलें क्रॉप्स. तालाब और गड्ढे सूख गए. पॉन्ड और గుంతలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. केवल 2 ही जीव नदियाँ बची थी. केवल 2 ही जीव नदियाँ, రెండే రెండు రివర్స్ ఉన్నాయి. जो छोटी छोटी नहरें बनकर रह गई. అవి కూడా చిన్న చిన్నగా నహరే లాగా ఉండిపోయినాయి. राज्य में पशुओं का चारा मिलना भी मुश्किल हो गया था. राज्य में पशुओं का चारा भी मिलना मुश्किल हो गया था. चारा అంటే ఏంటి మై డియర్? వాళ్ళకి ఇచ్చే మేత, ఓకేనా, ఫుడ్. అర్థమవుతుందా? అవునా కాదా? అది కూడా ఏమైపోతుంది మై డియర్? తగ్గిపోతుంది. कई किसान अपने अपने पालतू जानवर सस्ते दामों पर बेचने लगे. कई किसान, फार्मर, अपने अपने पालतू जानवर सस्ते दामों में. सस्ते అంటే చీఫ్, ఓకేనా, తక్కువ. దామ్మే ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. అంటే చనిపోయేదానికంటే బతుకున్నవి తక్కువలో అమ్మటమైనా బెటరే కదా, అలా అనుకొని. సస్తే दामों में बेचने लगे. बेचना అంటే సేల్ చేయడం. ऐसी परिस्थितियों में राज भंडार का अनाज. ऐसे परिस्थितियों में राज भंडार का अनाज प्रजा में बांटा जाने लगा. ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ప్రజలందరికీ బాటన, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. आस पड़ोस के राज्यों से अनाज उधार लिया जाने लगा. आस पड़ोस అంటే నైబర్స్, అట్లానే మన దగ్గరున్న
రాజ్యంలో నుండి ఏం చేస్తున్నారు? అనాజ్ ఉధార్ అప్పుగా తీసుకుంటున్నారు. ఫిర్ భీ రాజాకు భవిష్యకి చింత సతా రహీ థీ. భవిష్య అంటే ఫ్యూచర్. फिर भी राजा को भविष्य की चिंता सता रही थी. सताना అంటే టెన్షన్. సతానా అంటే టెన్షన్. ఓకే. ऐसे समय में देखो मेरे प्यारे बच्चों, राजा उत्पन्न परिस्थितियों के बारे में गंभीर रूप से सोचने लगा. राजा उत्पन्न అంటే ప్రెజెంట్. ఓకేనా? అంటే ఉన్న ప్రాబ్లమ్స్, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవబోతున్నాయి, ఓకే, దాని గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఉత్పన్న అవుతున్నాయి. ఉత్పన్న అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు అతను తీసుకునే సజెషన్స్ ఏంటి? ఓకే, ఇక్కడ లేఖకు మనకి చెప్తూ ఉన్నారు. ఉత్పన్న అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్, ఒక్కొక్కటి మొదలవుతున్నాయి. పరిస్థితిयों के बारे में गंभीर रूप से सोचने लगे. పరిస్థితుల గురించి గంభీర్ అంటే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. లేకిన్ ఇస్కా కోయి పతా నహీ చలా. కానీ అతను ఏమీ తెలుసుకోలేకపోయారు. రాజా కే మన్ మే ఏ సవాల్ ఉఠ్ రహే థే. రాజా కే మన్ మే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఉఠ్ రహే థే. ఓకేనా? డిఫరెంట్ క్వశ్చన్స్ ఆయన మైండ్లో వస్తూ ఉన్నాయి. कि आस पड़ोस के सभी राज्य हरे भरे हैं. आस पड़ोस के सभी राज्य, ఓకేనా, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యాలు, ఊర్లు మంచిగా ఉన్నాయి. वहाँ की प्रजा भी सुखी है. ప్రజా జనతా కూడా చాలా సంతోషంగా ఉంది. लेकिन न जाने इस राज्य में ऐसा क्यों हो रहा होगा. కానీ ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతుంది? క్యా కారణ్ హో సక్తే హై. ఏం ప్రాబ్లం అవ్వచ్చు? ఓకేనా? క్యా కారణ్ హో సక్తే హై, ఎందుకు ఇలా జరుగుతుంది అని అతనికి ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి. इस समस्या का हल. సమస్య అంటే ఏంటి మై డియర్? ప్రాబ్లం. इस సమస్య का हल कैसे किया जा सकता है. ఎలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలము? राजा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों. राजा ने इस समस्या के हल की चर्चा के लिए कई बुद्धिमानों. राजा ने इस समस्या के हल की चर्चा के लिए, ओके, समस्या అంటే ప్రాబ్లం, हल की चर्चा, इस समस्या की हल की चर्चा, ఈ ప్రాబ్లం ఓకేనా ఎలా మనము సాల్వ్ చేయగలము అని చర్చలు పెట్టారు. చర్చలో ఫస్ట్ వ్యక్తి ఎవరు? బుద్ధిమానో और हाजिर जवाबदारों और विद्वानों को बुलवाया. ఓకే, ఎవరెవరిని? బుద్ధిమాన్, మేధావిలో, ఓకేనా, వాయిస్. హరీజ్ తురంత్ జవాబ్ దేనే వాలా. హాజిర్ జవాబ్ అంటే రెడీ విత్ ఎన్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ విద్వాన్ అంటే స్కాలర్. అవునా? అటువంటి వ్యక్తుల్ని పిలిపించారు. సబ్ ఏక్ కే బాద్ ఏక్ అప్నే అప్నే సుझाव देने लगे. वन बाय वन दे आर गिविंग देयर सजेशंस. चर्चा में कुछ बुद्धिमानों ने बताया, हे महाराज, भूलें कई तरह की होती है. नाइस. చూడండి ఇక్కడ రాజాకి కొంచెం క్లూ వస్తుంది. చర్చా మే కుछ बुद्धिमानों ने बताया. క్లెవర్స్ ఏం చెప్తున్నారంటే, హే మహారాజ్, భూలే కై తరాకి హోతీ హై. భూలే అంటే ఏంటి మై డియర్? మిస్టేక్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, అవునా కాదా? ఎస్. కుछ భూలే సరళతా సే పహచానీ జాతీ హై. కొన్ని ఏమో మనం చేసిన మిస్టేక్ ఈజీగా మనము తెలియజేసుకుంటాం, లేకుంటే చెప్తారు. తో కుछ పహచానీ నహీ జాతీ. కొన్ని ఏమో తెలుసుకోలేక, అయ్యో నేను ఈ మిస్టేక్ చేశానని
కొంతమంది ద్వారా లేకుంటే ఎవరో ఒకరి ద్వారా చెప్పేదాకా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియదు. कुछ हाजिर जवाबदारों ने बताया, हे राजन, कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता. అంటే కొన్ని తెలుస్తాయి, కొన్ని మనకి తెలియవు. అవునా కదా? ఎస్. कुछ भूलें सुधार के रूप में हो जाती है. तो कभी कभी कोई सुधार कार्य भी भूल के रूप में बदल जाती है. कुछ भूलें సుధార్ కే రూప్ మే హో జాతీ హై. కొన్ని మని అది మన క్లియర్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి, కొన్ని అలా జరుగుతాయి. తో కభీ కభీ కోయి సుధార్ కార్య భీ భూల్ కే రూప్ మే బదల్ జాతీ హై. కొన్ని ఏమో మర్చిపోతాం అనుకోకుండా. ऐसी ही कोई जानी अनजानी बात छिपी होगी. అటువంటి ఏమన్నా తెలుసో తెలియక మనకి దాగి ఉందేమో ఆ మిస్టేక్, जिससे आज राज्य में यह సమస్య ఉత్పన్న हुई है. కాబట్టి మన రాజ్యంలో ఈ సమస్య మనకి స్టార్ట్ అయింది. ఉత్పన్న స్టార్ట్ होना है कि नहीं? यस. राजा ने पूछा, अब आप ही बताइए कि मुझे क्या करना चाहिए. సో దట్ టైంలో రాజా ఏం అడుగుతున్నారంటే, మీరే చెప్పండి, వాట్ కెన్ ఐ డూ. सभी ने विचार विमर्श कर राजा को यह सलाह दी, सभी तरह के खुशहाल किसी राज्य का सदर्शन करे. అయితే అందరు విమర్శించి రాజాకు ఒక సలహా, ఒక ఐడియా ఇచ్చారు. సభీ తరహ సే ఖుషహాల్ కిసి రాజ్య కా సదర్శన్ కరే. ఏం చేయమని చెప్తున్నారు? సదర్శన్ చేయమని చెప్తూ ఉన్నారు. वहाँ की शासन व्यवस्था को जाने. ఓకేనా? కొన్ని దర్శనలు చేయండి, ప్లస్ అక్కడ ఎలా చేస్తున్నారు మీరు తెలుసుకోండి. उसके अनुसार यहाँ सुधार करे. సో అక్కడ ఏమి జరుగుతుందో దాన్ని బట్టి మీరు కూడా ఇక్కడ రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? यहाँ के शासन नियमों में सुधार करे. यहाँ के शासन नियमों में सुधार करे. ఓకే, అప్పుడు ఇక్కడ కూడా మనం అటువంటి ఆ రూల్స్లో మనము అక్కడ ఏం మిస్టేక్ చేసామో దాన్ని రెక్టిఫై చేస్తాం. इससे उत्पन्न समस्या का कुछ हल निकल सकता है. ఏదైతే ఇప్పుడు ఓపెన్ అయిందో, ఓకేనా, ఈ పరిస్థితి స్టార్ట్ అయిందో ఆ సమస్యకి మనం కొంచెము మనం తగ్గించుకోగలము. राज्य की समस्या का हल अवश्य हो सकता है. కంపల్సరీ 100% ఒక సమస్యకి సమాధానం ఉంటుంది, అది మనము చేయగలము అని చెప్తున్నారు. సో మై డియర్ చిల్డ్రన్, టిల్ హియర్ ఐ ఫినిష్ టుడే. अनोखा उपाय उपवाचक. ओके, टिल हियर I finished. Now please prepare yourself question and answers, your own questions, and today itself only you submit these questions. Okay my dear children, are you understood? Yes. Thank you. God bless you.